ఈ ప్రొద్దుటూరు రాజకీయాలలో 1981, 83 నేను అసెంబ్లీగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన, 85లో ఎమ్మెల్యేగా గెలిచిన. అప్పటి నుంచి నా దగ్గర ఉండబడిన వాళ్ళే నాకు ఇప్పుడు పోటీదారులు. లింగారెడ్డి నా దగ్గర ఉండబడి అతను నా దగ్గర తరబీదు అందిపోయి ఒక 10-15 ఏళ్ళ తర్వాత పక్కన పోయి అతను ఎమ్మెల్యే అయినాడు. మున్సిపల్ చైర్మన్లు, నేను మున్సిపల్ చైర్మన్లు చేసిన వాళ్ళే ఈరోజు నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఫ్యాక్షన్కి హత్య రాజకీయాలకు కక్షలు కార్పణ్యాలు, హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్కి తేడా ఏమంటారు? అంటే కక్ష అనేది ఒకటి, ఈ హత్యా రాజకీయాలు అనేది ఒకటి. కక్ష అంటే నిరంతరము మనసులో పెట్టుకొని ఒక సరిపోని వ్యక్తి మీద సాధించడం అనేది ఒకటి. హత్యా రాజకీయాలంటే అతను ఎదగకుండా అంతమొందించాలనేది ఒకటి. రెండు ఉంటాయి. అంటే మీరు వాళ్ళని చంపారా, వాళ్ళు మీ వాళ్ళని చంపారా? మా వాళ్ళే ఎక్కువ చంపినారు, మేమైతే తక్కువ చంపినాము. కానీ చంపుకోవడం అయితే చంపుకున్నారు. ఒక 2 హత్యలు చెప్పండి, ఎవరిని అంత పాశవికంగా చంపారనేది. ఒక రమణారెడ్డి గారు, నేను 85లో గెలుస్తానే మా వాళ్ళని 5 మందిని చంపేసినాను. చంపించారా, చంపాడా? ఇప్పటివరకు లింగారెడ్డి గారి పేరు చెప్తున్నారు, సుధాకర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు, ముక్తియార్ గారి పేరు చెప్తున్నారు. ఎంతసేపు ప్రజెంట్ ఎమ్మెల్యే అంటారు. ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే? ఎందుకు పేరు చెప్పడం లేదు? అంటే మీ పొరుగునే ఉన్న తాడిపత్రిని తీసుకుంటే దివాకర్ రెడ్డి గారికి 1985 నుంచి వరకు ఓటమి లేకుండా మీలాగా ఆయన గెలుస్తూ వచ్చున్నారు. మరో రకంగా తీసుకుంటే ఇక్కడ మీ జిల్లాలోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఓటమి అంటే ఎరుగదు. మళ్ళా మీతో సమకాలీకులైన రఘువీరారెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయారు తప్పితే, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పితే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే ఓటమి అంటే ఎరగడు ఆయన కూడా. అంటే వాళ్ళందరికీ లేని అసమ్మతి ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి గారి మీద ఎందుకు వచ్చింది? ఈయన పార్లమెంటుకి వద్దని అన్నాను కాబట్టి ఈయన, వీళ్ళ మదరు, వీళ్ళ సిస్టరు ముగ్గురు కట్టగట్టి నన్ను టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఓడించడం అనేది వాళ్ళకు వాళ్ళ నాయన కాలం నుంచి వచ్చే అలవాటు. అది పరంపర. మైసూరారెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎంపీగా ఉన్నాడు, ఓడించడానికి ప్రయత్నించారు. అది ఆయన చేసే టిట్ ఫర్ టాట్. మైసూరారెడ్డిని ఓడించేదానికోసం రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసి ఓడించినాడు కాబట్టి మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డిని ఓడించడంలో దానికి ప్రయత్నం చేయడం అదే తప్పేది కాదు. ఆయన చేశాడు కాబట్టి ఈయన చేయాలనుకున్నాడు అంతే. సరే, మీకు ఒక లీడర్గా పక్కన పెట్టేయండి. మీరు ఒక లీడర్గా పక్కన పెట్టేసి, ఎమ్మెల్యేగా పక్కన పెట్టేసి, మీ దగ్గరే రాజకీయం నేర్చుకున్నారు. నేనే ఓనమాలు దిక్కిచ్చాను రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అని చెప్తున్నారు. అంటే మీ శిష్యుడిగా ఎదిగిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు మీ కళ్ళ మొదటి ఎమ్మెల్యే అయ్యాడు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుందా, బాధనిస్తుందా? నేను ఒకటి పైకి చెప్పొచ్చు ఆనందం అనేది, కానీ నేను దాన్ని అట్లా చెప్పను. నేను గెలవలేకపోయినా అతను గెలిచినాడనేదే ఆలోచనతోనే నేను ఉంటున్నాను తప్పక అప్పుడు ఉండబడిన విలేజ్ ఫ్యాక్షన్లో మాకు మామూలుగా అడిగేవాళ్ళు తప్ప డబ్బులు ఏమని అడిగేవాళ్ళు లేరు. 2004 నుంచి డబ్బులు వచ్చేసినాయి. లచ్చగొండితనాన్ని అరికట్టడం అనేది మన వల్ల సాధ్యమయ్యేది కాదు. అదేదో ఒక దేశంలో మార్పు అనేది ఇంకొక 20 సంవత్సరాలకు ఏదో వస్తే మనం చూడాలి. హోటళ్ళకు డబ్బు తీసుకోకుండా ఉండేది కానీ, ఈ అవినీతి అరికట్టడం కానీ ఇంకొక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనమంతా చూడలేము. డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది, రాజకీయం చుట్టూ డబ్బు తిరగడం లేదంటారా? డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది. సరే, ఓకే. నైతిక విలువల కోసమే నేను నాడు రాజీనామా చేసి బయటికి వచ్చానంటున్న వరదరాజరెడ్డి గారు అదే నైతిక విలువలను 2014 ఎన్నికల్లో ఎందుకు పాటించలేకపోయారు? నేను మీ వరదరాజరెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.